అందరికీ శుభోదయం. నా పేరు తరుణ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మేము భాష భాగాల గురించి చెప్పబోతున్నాము. భాష భాగాలు 5. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకం పేరును తెలిపే పదము నామవాచకం అంటారు. ఉదాహరణ దిశిత, తరుణ్, దీక్షిత, త్రిష్వ, అనుష, కమష. సర్వనామం అంటే పేర్లు పొదులుగా వాడే పదాలనే సర్వనామం అంటారు. ఉదాహరణ ఆమె, అతడు, ఈమె, ఇది, అక్కడ, వారు. క్రియ మనం చేసే పని తెలిపేది క్రియ. ఉదాహరణ రాస్తున్నాను, చదువుతున్నాను, ఆడుతున్నాను, పరిగెడుతున్నాను. తింటున్నాను, వాడుతున్నాను. నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలని విశేషణమని అంటారు. ఉదాహరణ మంచి, చెడు, పొడవుగా, తెల్లగా, పొట్టిగా. అవ్యయం లింగవచనం విభక్తి లేని పదాలను అవ్యయమని అంటారు. ఉదాహరణ అబ్బో, అంతటా, అవురా, అయ్యో, అమ్మో. ధన్యవాదాలు.